దీన్ని వేసుకుంటే మనకి ఇలాగా కింది వరకు అంటే కిందికి, ఇలా పైన వరకు అంటే టోటల్ పైనకి, లేదు మనకి మన ఫేసింగ్లో కావాలంటే ఇలా ఉంచుకొని అక్కడికి టైట్ చేసుకుంటే సరిపోతుంది. చూసిండ్రు కదా, ఇంకొకరి అక్కర లేకుండా మనము మంచిగా వీడియో రికార్డ్ చేసుకోవడానికి, అది వ్లాగింగ్ అయినా మనం నడుచుకుంటూ పోయినా ఇంట్లో కిచెన్ వీడియో తీసేటప్పుడు అయినా సరే చేతులతోనే మనకు పని లేకుండా జస్ట్ దీన్ని కనుక మనం ఫిట్ చేసుకున్నాం అనుకోండి, మన చేతుల పని మనకే ఉంటుంది, దాని రికార్డింగ్ దానికే ఉంటుంది అనమాట. ఇగో ఈ బెల్ట్ అయితే మాత్రం మనకు వచ్చేసింది. అట్లా మనం రికార్డ్ చేసుకోవడానికి వచ్చిందే వ్లాగింగ్ కిట్. ఇదేమో మొత్తం బెల్ట్ లెక్క ఉంటుంది, ఇది కూడా మంచిగా స్ట్రాంగ్ అనేది ఉన్నది, అంటే కొంచెం దొడ్డుగున్న వాళ్ళకైనా కూడా ఫిట్ అవుతుంది, బక్కగున్న వాళ్ళు అయితే వీటిని అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇక దీనికి మొబైల్ పెట్టేసుకొని మనం ఆరామ్స్గా వీడియోలు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మెయిన్గానైతే మనం సింగిల్గా నడుచుకుంటూ పోయినా, వెహికల్ మీద పోయినా, కిచెన్లో, ఈ మూడింటి దగ్గర మనం హ్యాండిల్ దీనికే పట్టి ఉంచాల్సిన అవసరం లేకుండా మనం వెహికల్ మీద పోయినా దాని రికార్డింగ్ అదే అయితే ఉంటుంది. కిచెన్లో మనం కట్ చేసుకుంటూనే ఉంటాం, కలుపుతూనే ఉంటాం, దీని రికార్డింగ్ దీనికి అయితే అట్లా మస్తు ఉన్నది. మరి ఇన్ని సామాన్లు వచ్చినాయి కదా, అట్లా ఫిట్ చేయాలంటే దేనికి మ్యాచ్ చేయాలి. ఎందుకంటే మ్యాచ్ మిస్ అయింది అనుకోండి, కథం సెల్ ఫోన్ మొత్తం కింద పడిపోతుంది, అప్పుడు మనకి లాభం లేదు. ఒక వీడియో కోసం చూసుకుంటే సెల్ అంతా ఖరాబ్ అయిపోతాయి కదా. సో ఆ ఒక్కదాని వెనుక ఒకటి ఫిట్ చేసేటి ఏంటి, మన బాడీకి వేసుకున్నాక ఎలా ఉంటుంది, యాంగిల్స్ ఎలా వస్తున్నాయి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బడ్జెట్ ఎంత, మరి పర్ఫెక్ట్గా మన అందరికీ యూజ్ అవుతుందా లేదా అని ముచ్చట్లయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని లైక్ చేసి మంచిగా విన్నారు అనుకోండి, ఈ ప్రోడక్ట్ కావాలంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మన షాపింగ్లోనే ఉంటుంది. పోండి మంచిగా షాపింగ్ చేసుకొని మీకు ఎట్లా యూజ్ అయింది అనేది కామెంట్ చేయండి. ఇక ముందుగా అయితే నేను బాక్స్కి వెళ్ళి అయితే ఇప్పిన 2-3 సార్లు తాపత్రయపడ్డా నేనైతే దీన్ని సెట్ చేయడానికి. ఫస్ట్ టైం తికమక వచ్చేసి అయిపోతే దీన్ని రిటర్న్ పెడదాం అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాము. కానీ దాని తర్వాత క్లియర్గా చూసిన తర్వాత అర్థమైంది దీన్ని సెటప్ చేసే దగ్గర మనకి మిస్ అయిపోతుంది కాబట్టి మనకి కుదరట్లేదు అని. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బెల్ట్ అయితే మనకి ఇచ్చేసిండ్రులా. ఇక స్కూల్ బ్యాగ్ ఎరికే కదా అందరికీ, ఈ స్కూల్ బ్యాగ్ వేసుకున్నట్టుగా ఇక ఈ బెల్ట్ని అయితే మనము వేసుకోనికైతే మనకు ఇచ్చేసిండ్రు. అంటే దీన్ని వేసుకున్న తర్వాత ఇవన్నీ ఫిట్ చేసుడు మనకి ఈజీ అయిపోతాయి. మీకు కూడా నేను అందుకే చూపిస్తున్నా. ఓకే, మీకు అర్థం కాలే కాబట్టి నేను వేసుకోకుండా నార్మల్గా ఇక్కడ పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా మనం బాడీకి పెట్టుకున్నప్పుడు ఇలా అయితే ఉంటుంది కదా, ఇలా ఉన్న తర్వాత ఇక్కడ నుంచి మీరు దీన్ని ఇట్లా అటాచ్ చేసుకుంటారు కాబట్టి ఇది ఇప్పుడు ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. సో మనకు వచ్చేటి అయితే మాత్రం ఈ 4 వస్తాయి. ఈ 4 మనం కరెక్ట్గా 1 by 1 సెట్ చేసుకోలేదు అనుకోండి మనకి ప్రాబ్లం అయిపోతుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిది, ఈ క్లిప్పు ఇలా మనకి ఈ షేప్లో ఉంది కదా క్లిప్పు. సో దీన్ని మనం ఇందులోకి ఇలా సెటప్ చేయాలి. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటిది అని అంటే చూసుకోండి, ఇది కింది వైపు ఉండాలి, ఇలా పై వైపు నుంచి మనకి పెట్టడానికి రాదు. మనం ట్రై చేస్తే ఇదన్నా ఇరుగుతుంది కానీ రాదు. కొంచెం ఇవి దగ్గరికి ప్రెస్ చేసి అయిపోతుంది. ఒకవేళ తీయాలనుకోండి మళ్ళీ ఇట్లనే ఇక్కడ ప్రెస్ చేసినాం అనుకోండి ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఓకే కదా, ఇది ఫిట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ చిన్నది వీటి మధ్యలో కూడా మనకి ప్లేస్ ఉంది కదా, ఇవి అటాచ్ చేయడానికి చూడండి సేమ్ టు సేమ్ ఉన్నాయి కదా, వీటి మధ్యలోకి వెళ్ళి మనం దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఒకటి స్క్రూ ఉంది కదా మనకి, ఈ స్క్రూ అనేది ఇటువైపు నుంచి వెళ్ళి అన్ని హోల్స్ కరెక్ట్గా ఉన్నాయంటే ఇది ఆటోమేటిక్గా పడుతుంది. దాని తర్వాత మనం దీన్ని టైట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ అస్సలే లూజ్ మాత్రం ఉండొద్దు, ఇది మంచిగా టైట్ అయిపోయింది. ఓకే కదా, ఒకవేళ దీన్ని ఇట్లా లూజ్ చేసుకుంటే దీన్ని అటు ఇటు అనుకోవడానికి ఉంటుంది, ఇది లూజ్ చేసుకుంటే ఇక్కడ వరకు. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ దీనికి ఒకటి స్క్రూ ఉంది కదా, దీన్ని మన మొబైల్ హోల్డర్ ఉంది కదా, ఈ హోల్డర్కి అటాచ్ చేసుకోవాలి. సో మీకు ఓన్లీ ఇది ఒకటి యూజ్ అంటే ఇది ఒకటి పెట్టుకొని, లేదు దీంతో పాటుగా మనం చేసుకొని ఒకసారి లాంగ్కి షార్ట్కి కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఉంటామంటే దీంతో పెట్టుకున్నాం అనుకోండి మనకి రికార్డింగ్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, మనం దీన్ని కూడా టైట్గానే ఉంచుకోవాలి మంచిగా, ఎందుకంటే దీనికే కదా మన మొబైల్ ఉండేది. ఓకే, దీని ఫుల్ సెట్టింగ్ కూడా మొత్తం అయిపోయింది. ఇక ఇప్పుడు మనము బ్యాగ్ వేసుకున్నట్టు
ఓకే, ఇది కూడా మంచి స్ట్రాంగ్గానే ఉన్నది. ఓకే, ఇప్పుడు నేను ఫోన్ కూడా తీసుకుంటున్నా. సో ఇక దీనికి ఫోన్ పెట్టడం అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే అందరికీ మొబైల్ స్టాండ్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, టైట్ అయిపోయింది. కెమెరా మొత్తం కూడా ఫుల్ సెటప్ అయితే అయిపోయింది. సో ఇది మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనము దీన్ని సెట్ చేసుకుంటూ మనకి రీల్స్ లాగానా షార్ట్ లాగా లాంగ్ లాగానే మనం సెట్ చేసుకోవాలి. కొంచెం ఏమైనా ఇటు కిందికి డౌన్గా కావాలి అంటే ఇక్కడ తింది కదా స్క్రూ, దీన్ని చేసుకుంటే మనకి ఇలాగా కింది వరకు అంటే కిందికి, ఇలా పైన వరకు అంటే టోటల్ పైనకి, లేదు మనకి మన ఫేసింగ్లో కావాలంటే ఇలా ఉంచుకొని అక్కడికి టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాని తర్వాత ఏముంది, మనము మన ఫోన్లో మనం లైవ్ పెట్టుకున్నా, వీడియో రికార్డింగ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఇప్పుడు మనం ఇంకా కిచెన్లో ఉన్నా సరే, మనం ఈ సైజులో ఉన్నాం కదా అంతే. ఇప్పుడు ఇక మనం ఏం సెల్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, చేతిలో ఏమున్నా కూడా ఏం కాదు. డ్రైవింగ్ చేసుకుంటూ పోయినా కూడా దీని లెవెల్ వరకు ఉంటుంది కదా, ముందున్నాయని రికార్డ్ అయితే ఉంటాయి. ఒకవేళ లైవ్ అయింది అనుకోండి, కొంచెం దీన్ని ఇందాక చెప్పినా కదా ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకొని కెమెరా మన సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనం కనిపిస్తూ ఉంటాం, మనం మాట్లాడేది కూడా మన లైవ్ చూసే వాళ్ళకి కూడా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. అలా కూడా మనము ఇక ఇక్కడ ఫికర్ చెందాల్సిన అవసరం లేదు, మన హ్యాండిల్కి ఉంటుంది, రికార్డింగ్కి ఉంటుంది. అట్లనే ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు కూడా అయ్యో వాళ్ళు ఒకరు రికార్డ్ చేయాలి, వీళ్ళు ఒకరు రికార్డ్ చేయాలి అనే అవసరం లేకుండా ఇప్పుడు దీని సెట్టింగ్ అనేది కొంచెం క్రాస్లో ఉంచుకోవాలి, ఎందుకంటే మన హ్యాండ్స్ కనపడాలి కదా. ఇలా ఉంచుకొని ఇక్కడ ఈ స్క్రూని టైట్ చేసుకున్నాం అనుకోండి, మనం కటింగ్ చేసేటప్పుడు, పొయ్యి మీద ఉండి చేసేటప్పుడు, కలిపేటప్పుడు ఏమేమి చదువుతున్నామో అవన్నీ కూడా ఇక్కడనే రికార్డ్ అవుతాయి. ఇక మనం వేరే వాళ్ళు వచ్చి రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది తిప్పలు పడుతూ ఉంటారు కదా, వెనకాలకి వెళ్ళి సెల్ పెట్టి రికార్డ్ చేసుడు అట్లా ఇట్లా, అంటే పర్ఫెక్ట్గా కనబడాలి. ఇప్పుడు మనమే పర్ఫెక్ట్గా కనబడుతున్నాం. మన సైడ్ కావాలంటే మన సైడ్, కింది సైడ్ కావాలంటే కింది సైడ్. మన కెమెరాని అడ్జస్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, మనం చేతులతో ఇంకా వేరే హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా మనమైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు.